నమస్తే, వెల్కమ్ టు విజేస్ కుకింగ్ హౌస్. ఈరోజు నేను చాక్లెట్ స్పాంజ్ కేక్ ఎలా తయారు చేయాలో మీకు చేసి చూపిస్తాను. ఇది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. దీన్ని తయారు చేసుకోవడం ఎలాగో చూద్దాము. ముందుగా నేను ఒక బౌల్ తీసుకుంటున్నాను. ఒక బౌల్ తీసుకున్నాను. దానిపైన ఒక జల్లెడ పెట్టుకున్నాను, అంటే పిండి జల్లించుకోవడం కోసం. ఒక కప్పు మైదా పిండి తీసుకున్నాను. దాంట్లోనే ఒక హాఫ్ కప్పు కోకో పౌడర్ వేసాను. తర్వాత ఒక టీ స్పూన్ బేకింగ్ పౌడర్, అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా వేసి వీటిని మనం జల్లించుకోవాలి. ఎందుకంటే పిండిలో ఏవైనా ఉండలు అలా ఉన్నా కూడా అవి లేకుండా పోతాయి. తర్వాత వీటిని బాగా కలుపుకోవాలి. ఈ కోకో పౌడర్, బేకింగ్ పౌడర్ అన్నీ కలిసేలా బాగా కలిపి మనం దీన్ని పక్కన ఉంచుకోవాలి. అలాగే వేరొక బౌల్ తీసుకొని దాంట్లో మనము షుగర్ పౌడర్ వేస్తున్నాను. నేను ఒక కప్పు మైదా పిండికి ఒక 1/2 కప్పు షుగర్ వేస్తున్నాను. షుగర్ పౌడర్ తీసుకున్నాను. మీరు ఒకవేళ షుగర్ పౌడర్ లేకపోతే మీరు షుగర్ అయినా తీసుకోవచ్చు. షుగర్ పౌడరు. తర్వాత దాంట్లోనే ఒక హాఫ్ కప్పు పెరుగు వేస్తున్నాను. ఇది ఎగ్లెస్ కేక్ అండి. మీరు పెరుగుకు బదులు మీరు ఎగ్ కూడా వేసుకోవచ్చు. తర్వాత ఒక హాఫ్ కప్పు ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్కి బదులు మీరు బటర్ కూడా వేసుకోవచ్చు. అలాగే వెనీలా ఎసెన్స్ ఒక హాఫ్ టీ స్పూన్ వేస్తున్నాను. వేసి వీటిని బాగా కలపాలి. మొత్తం అన్నీ మిక్స్ అయ్యేలా కలుపుకొని పక్కన ఉంచుకోవాలి. అలాగే మనం మైదా పిండి, కోకో పౌడర్ కలిపిన బౌల్లోకి మనం ఇలా పెరుగు, ఆయిల్ కలిపిన మిశ్రమాన్ని దాంట్లో వేయాలి. దీన్ని బాగా కలపాలి. ఈ కేక్ బ్యాటర్ ఎలా అయితే ఉంటుందో అలా కరెక్ట్ వచ్చేలాగా మనం పిండిని బాగా కలపాలి. ఒకవేళ మనకు గట్టిగా అయింది అనిపిస్తే మనం కొద్దిగా పాలు వేసుకొని పిండిని పర్ఫెక్ట్గా కలుపుకోవాలి. కొంచెం గట్టిగా అయింది అనిపించింది, మనం కొద్దిగా పాలు వేస్తున్నాను. మనం అలాగే కలుపుతూ ఉండాలి. ఆ బ్యాటర్ కరెక్ట్గా వచ్చే వరకు ఇంకొద్దిగా పాలు వేసాను. అలాగే కలపాలి, బాగా కలపాలి. తర్వాత నేను ఈ బ్యాటర్ను ఒక కేక్ టిన్ తీసుకుంటున్నాను. ఆ కేక్ టిన్లో నేను బటర్ పేపర్ వేశాను. ఒకవేళ మీ దగ్గర పేపర్ లేకపోతే మనం మామూలుగా బటర్ రాసి దానిపైన పిండి వేయచ్చు, మైదా పిండి. మనం తయారు చేసుకునే ఈ కేక్ బ్యాటర్ని మొత్తం మనము ఆ కేక్ టిన్లోకి వేసుకోవాలి. తర్వాత దాన్ని కింద ట్యాప్ చేయాలండి. అక్కడ ఎయిర్ బబుల్స్ ఏమైనా ఉన్నా కూడా పోతాయి. తర్వాత నేను అవెన్లో 180 డిగ్రీస్ దగ్గర 25 మినిట్స్ బేక్ చేశాను. 25 మినిట్స్ అయ్యిందండి. మనం కేక్ రెడీ అయింది. మనం బయటకు తీసుకున్నాము. కేక్ చాలా పర్ఫెక్ట్గా రెడీ అయింది. దీన్ని మనం ఫోర్క్ పెట్టి చూస్తున్నాను బేక్ అయిందో లేదో. బేక్ అయిందండి. మనం ఒక ప్లేట్లోకి తీసుకుందాము. తీసుకొని దాన్ని బటర్ పేపర్ ఉంది కదా, ఆ పేపర్ మొత్తం తీసి చూద్దాము. పేపర్ తీసామంటే ఎంత బాగా వచ్చిందండి. ఎంతో స్పాంజీగా, ఎంతో టేస్ట్గా ఉంటుందండి ఈ కేక్. చాలా బాగా వచ్చింది. దీన్ని మనం కట్ చేసుకుందాము. మనం కట్ చేసి ఒక చిన్న బౌల్లోకి తీసుకొని దానిపైన చాక్లెట్ సిరప్ వేస్తే చాలా బాగుంటుంది. పిల్లలకైతే చాలా బాగా తింటారు. మనం ఒక బౌల్లో వేసి నేను దానిపైన ఇలా చాక్లెట్ సిరప్ వేస్తున్నాను. మీరు మీ ఇంట్లో తయారు చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు విజేస్ కుకింగ్ హౌస్.